సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, తైవాన్కి అమెరికా $12 బిలియన్ ఆయుధాలను నిలిపివేయడం, దీన్ని ఎలా చూడాలి? దీన్ని బట్టి చైనా ట్రంప్ సపోర్ట్ చేస్తున్నట్ట చైనా తైవాన్ ఆక్రమించడానికి ఇదే మంచి సమయం, మరి అటాక్ చేస్తుందా? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తైవాన్కి ముందు కుదుర్చుకున్న ఆయుధ ఒప్పందం ప్రకారం $12 బిలియన్ విలువైన ఆధునిక ఆయుధాలు తైవాన్కి ఇవ్వాల్సి ఉంది. తైవాన్ తనను తాను డ్రాగన్ చైనా నుంచి రక్షించుకోవడానికి ఈ ఆయుధాలు అనేది చాలా చాలా అత్యవసరం. ఇది తైవాన్ అస్తిత్వాన్ని కూడా చాలా అవసరం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మే 14, 15వ తారీఖుల్లో చైనా వెళ్ళిన తర్వాత జీ జిన్పింగ్ మీట్ అయిన తర్వాత ఆయన తైవాన్నే పణంగా పెట్టాడా అన్నట్టు మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే 9500 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్రాస్ ది పసిఫిక్ మహాసముద్రం వెళ్ళి తైవాన్ని ద గ్రేట్ చైనా పవర్ నుంచి రక్షించడం అనేది అమెరికాకి ఎక్కడ కుదురుతుంది? నేను రక్షించను, తైవాన్ కూడా దొంగ దేశం, ఈ థెఫ్ట్ ది చిప్స్, వాల్యుబుల్ చిప్స్ టెక్నాలజీ దొబ్బేసింది అనుకుంటూ ఆరోపణ చేయడం, తైవాన్ కూడా చైనాకి వ్యతిరేకంగా దాని కోపం తెప్పిస్తూ మీరు ఇండిపెండెన్స్ ప్రకటించుకుంటే తప్పు చేసినట్టే అని ట్రంప్ అసలు అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు మాట్లాడని విధంగా మాట్లాడేశాడు. ఇప్పుడు దానికి తగ్గట్టే ఇప్పుడు తైవాన్కి తాను ఇస్తున్న $12 బిలియన్ విలువైన ఆయుధాలు, అందులో గుర్తుపెట్టుకోవాలి F-16 బ్లాక్ 70 లాంటి ఫైటర్ జెట్స్ ఉన్నాయి. 4.2 ఆల్మోస్ట్ 4.5 జనరేషన్ ఫైటర్స్ అనేది చాలా అవసరం. అది ఒక 70 యుద్ధ విమానాల దాకా, MQ-9 ర్యాపర్స్ అంటే అధునాతనమైన డ్రోన్లు, తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో రాడార్లు, గ్లైడ్ బాంబ్స్, టార్పిడోలు అంటే నేవీ షిప్ని దెబ్బకొట్టి యాంటీ షిప్ మిసైల్స్, ఇలా ఎన్నో అధునాతనమైన ఆయుధాలు, ఒక ట్రైనింగ్ ప్యాకేజ్ కూడా ఉంది. $12 బిలియన్ నుంచి $19 బిలియన్ విలువైన ఆయుధాలు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు సడన్గా ఈ ఆయుధాలని ఆపేసింది అని తెలుస్తుంది. ఎందుకంటే ఇటు ఇరాన్ యుద్ధంలో దాని మిసైల్స్ ఎగ్జాస్ట్ అయినాయి కాబట్టి అక్కడ నాకు అవసరం ఉంది కాబట్టి నేను ఇవ్వలేను అకార్డింగ్ టు ద కాంట్రాక్ట్ అని ఇప్పుడు లాకీడ్ మార్టిన్ అని, బోయింగ్ అని, ఇంకా అన్ని ఆయుధ కంపెనీలు చెప్పడం జరిగింది. ఇది ఒక బిగ్గెస్ట్ షాక్ టు తైవాన్ అండి. ఎందుకంటే తైవాన్ని తనను తాను రక్షించుకోవడానికి ఈ ఆయుధాలు అనేది అత్యవసరం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా చైనాని కాదని తైవాన్కి ఆయుధాలు ఇవ్వరు. కాబట్టి అమెరికా ఆయుధాలు అనేది చాలా ఎక్కువ అవసరం తైవాన్కి. ఇలాంటి క్షణం అంటే ఏంటి? ఇప్పుడు ఈ ట్రంప్ జీ జిన్పింగ్ల మధ్య సీక్రెట్ డీల్ కుదిరిందని నేనే చెప్తున్నాను. తైవాన్ విషయం మీద ట్రంప్ మాట్లాడింది తర్వాత జీ జిన్పింగ్ కూడా ఇటు ఇరాన్కి మద్దతు ఉపసంహరించుకోవాలి అంటే ఇటు తైవాన్ మీద నువ్వు పట్టు సడలించాలి, జోక్యం చేసుకోవద్దని అమెరికాకి చెప్పడం, అమెరికా దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా జరిగిపోయింది. అంటే ఏంటి? జీ జిన్పింగ్ ట్రంప్ అనేది ఒక సీక్రెట్ డీలు బహిరంగంగా కూడా మాట్లాడడం కూడా జరిగిపోయింది. మరి ఏంటి ఇప్పుడు చైనా ఎప్పుడు అటాక్ చేయబోతుంది తైవాన్ మీద అనేది అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ 2026లో మరో మహాయుద్ధాన్ని ప్రపంచం చూడబోతుంది. ఇరాన్ అనేది యుద్ధం లాస్ట్కి వచ్చింది, ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆల్మోస్ట్ లాస్ట్కి వస్తుంది. కానీ ఇంకొక మహాయుద్ధాన్ని 2026లో ప్రపంచం సవి చూడబోతుంది. ఇదేంటంటే ఒక మిలిటరీ ఆర్థిక శక్తిగా ఎదిగిపోయిన చైనా చేసే యుద్ధం. ఇది సామాన్యమైన యుద్ధం కాదు. మిలిటరీ టెక్నాలజీలో అమెరికాను కూడా తలదన్నే విధంగా ఉన్న చైనా తను పక్కనే సుమారు 188 కిలోమీటర్ల ఆవల చైనా స్ట్రైట్ అవతల ఈ దక్షిణ చైనా సముద్రంలో ఉన్న తైవాన్ 44,000 చదరపు కిలోమీటర్లు 3 కోట్ల మంది ప్రజలతో ఒక ఆధునిక ఎకానమీ ఉన్న ఈ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు దాన్ని, రిపబ్లిక్ ఆఫ్ డెమోక్రటిక్. అది నాది, నేను దాన్ని ఆక్యుపై చేసుకుంటా 2027 లోపు అని ఇప్పుడు జీ జిన్పింగ్ చెప్పాడు. జీ జిన్పింగ్ తన జీవిత లక్ష్యం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు చైనా యొక్క ఫోకస్ అంతా తైవాన్ని తీసుకోవడం అనే దాని మీదే ఇక్కడ ఆధారపడి ఉంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంతవరకు కూడా తైవాన్ని రక్షిస్తూ ఉంది తన న్యూక్లియర్ అంబ్రెల్లాలో. కానీ ఇప్పుడు జీ జిన్పింగ్ ఈయన అభరం ఇచ్చాడు. ఇరాన్ వార్లోంచి ట్రాప్లోంచి బయటికి రావడానికి ట్రంప్ పిచ్చి పనులు చేసినట్టు అక్కడ అర్థమైపోతుంది. కాబట్టి చైనాకి ఒక మంచి తరుణం, ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు చైనాకు వచ్చేసింది. ఎందుకంటే యుఎస్ని చైనా నమ్మదు. ఎందుకంటే ఇరాన్కి చైనా సపోర్ట్ ఉపసంహరించుకుని ఇరాన్ అమెరికాల మధ్య పీస్ డీల్ కుదిరిపోయిందంటే మళ్ళీ అమెరికా వెళ్ళి మళ్ళీ తైవాన్కి సపోర్ట్ అంటది. కాబట్టి ఈ ఇరాన్ వార్లో ట్రాప్లో అమెరికా ఇరుక్కున్నప్పుడే చైనాకి మంచి అవకాశం తైవాన్ని ఆక్యుపై చేసుకోవడానికి. ఇలాంటి సమయంలో అమెరికా వెళ్ళి జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. ఆయుధాలు కూడా ఇప్పుడు ఆగిపోవడం, తర్వాత అమెరికాకి అధ్యక్షుడికి సరైన ప్రజాభిప్రాయం లేకపోవడం, ఇవన్నీ ఒక విపత్కర పరిస్థితిలో అమెరికా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లోనే అక్కడ తైవాన్ ఆక్యుపై చేసుకోవడానికి చైనాకి మంచి తరుణం.
రెండోది ఏంటంటే తైవాన్కి కూడా ప్రపంచవ్యాప్తంగా మద్దతు లేదు. ఇప్పుడు జపాన్ వస్తానంటుంది, ఇంకా తనై చకాచి ఇంకా ఏర్పాట్లు చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు సౌత్ కొరియా, జపాన్, ఫిలిప్పైన్స్ సహాయం వచ్చే అవకాశం కూడా తైవాన్కి లేదు. ఇది ఒక పరిస్థితి. సో ఇలాంటి అద్భుతమైన అవకాశం ఉంది. కాబట్టి చైనాకు మరి వార్ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే ఇది ఒక దిగ్భ్రాంతికరమైన విషయం, ఒక లైటనింగ్ స్ట్రైక్ అనేది చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా ఒక ఆధునికమైన మిలిటరీ పవర్, అది మిలిటరీ పవర్, ఒక శక్తివంతమైన పవర్. అకార్డింగ్ టు సిప్రీ రిపోర్ట్ 2వ స్థానంలోకి వచ్చేస్తే రష్యాని దాటేసి చాలా విషయాల్లో. అయితే షిప్పుల్లో మిసైల్ టెక్నాలజీలో అమెరికానే దాటినట్టు తెలుస్తుంది అనమాట ఇప్పటికే. ఇది ఏంటంటే చైనా ఎక్రాస్ 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న తైవాన్ని అటాక్ చేయాలి. కానీ తైవాన్ దగ్గర తనను తాను రక్షించుకునే వెపన్స్ అయితే ఉన్నాయి, కానీ ఆ వెపన్స్ ఎక్కువ కాలం దీర్ఘకాలిక యుద్ధం చేసే విషయంగా అక్కడ లేవు. కాబట్టి చైనాకి చాలా నష్టం కలిగింది. కానీ అమెరికా జోక్యం లేదు కాబట్టి తైవాన్ని కంపల్సరీ ఆక్యుపై చేసుకోవచ్చు అనేది ఒక అభిప్రాయం ఇప్పుడు చైనాకు ఉంది. కాబట్టి ఇది ఎక్రాస్ది కొన్ని వందల యుద్ధ విమానాలు, కొన్ని వందల షిప్పుల్ని తైవాన్ చుట్టూరు మోహరించి యాంటీ షిప్ మిసైల్ ద్వారా ఫస్ట్ గగనతల అటాకులు చేసే అవకాశం ఉంది నాకు తెలిసినంత వరకు. ఈ గగనతల అటాకులు ఎంత భయానకంగా ఉండబోతున్నాయి అంటే ఇప్పుడు ఇరాన్ పైన చైనా, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దానికంటే తీవ్రంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే కొన్ని వందల యుద్ధ విమానాలను పెట్టుకుని ఉంది అది. అందులో J-20, J-35, J-35 ఫైటర్స్, 5th జనరేషన్ ఫైటర్స్ అనేవి, తర్వాత డాంగ్ ఫెంగో సిరీస్ ఆఫ్ మిసైల్స్ ఒకటి, యాంటీ షిప్ మిసైల్ YJ-20 లాంటి హైపర్సోనిక్ మిసైల్స్ని కూడా అది ఎక్కువ పెట్టుకుని ఉంది. తర్వాత శతఘ్నులు ఈ షాంఘై తీరం నుంచి, ఈ మెయిన్ ల్యాండ్ నుంచి అక్కడ కూడా ఆ శతఘ్నులు వెళ్ళగలుగుతాయన్నమాట. ముఖ్యంగా రాకెట్ అనమాట. అవి ఒకటి, అవి ఉపయోగించుకొని నేవల్ ఫోర్స్ ద్వారా గగనతల దాడులు, ఎయిర్ డిఫెన్స్ జోన్లు దాటి వెళ్ళి తైవాన్ని సర్వనాశనం చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ల్యాండ్ అటాక్స్ జరిగే అవుతున్న భూతల దాడులు తర్వాత జరుగుతాయి. ఎందుకంటే భూతల దాడులు ఇప్పటికెళ్తే తైవాన్ రక్షణ వలయం దాటుకుని వెళ్ళడం అంత ఈజీ కాదండి. అది కూడా పగడ్బందీగా అది ఏర్పాట్లు చేసుకుంది. ఈ లోపల అమెరికా జోక్యం రాకుండా చేస్తే రష్యా హెల్ప్ తీసుకుంటుంది. ఉత్తర కొరియాని ఏం చేస్తా అంటే ఇటు జపాన్ని, సౌత్ కొరియాని డిఫెన్స్లో పెట్టేటట్టు చేస్తానమాట. పరోక్షంగా సహాయం రావచ్చు, కానీ తైవాన్కి ప్రస్తుత పరిస్థితులు ఇప్పటికిప్పుడు అటాక్ రాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చైనా దీనికోసం ఎన్నో మిషన్లు, ఎన్నో ఏళ్లగా దశాబ్దాల కోసం ప్రిపేర్ అయ్యి ఉందన్నమాట తైవాన్ని ఆక్యుపై చేయడానికి. ఈ దురాక్రమణ వెంటనే జరగవచ్చు. ఎందుకు జరగవచ్చు అంటే ఈ అక్టోబర్ 1వ తారీఖున చైనా డే, కమ్యూనిస్ట్ డే, అదే కమ్యూనిస్టు చైనా ఏర్పడింది అనమాట. అక్టోబర్ డే మనకి ఆగస్ట్ 15 లాగా. ఈ లోపు అది పూర్తయ్యి తైవాన్ని మన అయిపోయింది అని జీ జిన్పింగ్ ప్రకటించే అవకాశం ఉంది. తర్వాత జీ జిన్పింగ్ కూడా తన పదవిని ఇంకా సుస్థిరం చేసుకునే అవకాశం ఉంది. మావో జడాంగ్ తర్వాత, అంటే చైనా ఫౌండర్, కమ్యూనిస్ట్ చైనా నిర్మాత కంటే ఎక్కువగా అది ఉండాలి అన్నట్టు ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎందుకంటే 3 చైనీస్ పీపుల్స్ కాంగ్రెస్, చైనా PLA ఆర్మీకి, తర్వాత చైనా అధ్యక్షుడు, 3 పోస్టులు కూడా మావో జడాంగ్ తర్వాత ఈయన నిర్వహిస్తున్నాడు. అంత శక్తివంతమైన లీడర్ మావో జడాంగ్ తర్వాత అత్యంత శక్తివంతమైన నేత అనమాట చైనాలో. కాబట్టి ఇప్పుడు అక్టోబర్ 1 లోపే ఈ అటాక్ అవ్వడం అంటే ఏంటి, నాకు తెలిసినంత వరకు ఇది సెప్టెంబర్, జూలై నుంచే ఈ అటాక్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 1కి ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంది. దీనికి US సపోర్ట్ డైరెక్ట్గా చేయకపోయినా తైవాన్కి ఆయుధాలు ఇవ్వకపోవడం, తైవాన్ని రక్షించడానికి నేను రానని అమెరికా చెప్పేయడం అంటే ఇక చైనాకి లైసెన్స్ ఇచ్చేసినట్టు. ఎందుకంటే ఇప్పటివరకే కూడా చైనా ఎందుకు ఆక్యుపై చేసుకోలేదు తైవాన్ అంటే కేవలం అమెరికా రక్షణ ఉండడం వల్లే అనేది అందరికీ తెలియాల్సిన విషయం అనమాట. కాబట్టి ఇప్పుడు అది లేదు. కాబట్టి ఇంతకంటే మంచి తరుణం రాదు. ఇప్పుడు ఇరాన్ ట్రాప్లో అమెరికా ఇరుక్కుని ఉంది. ఇలాంటి సమయంలోనే అమెరికా మళ్ళీ మాట కూడా మార్చుకోకుండా వీలు లేకుండా అటాక్ చేసేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు చైనా పవర్ఫుల్ కంట్రీ అయిపోయింది, తిరుగులేని శక్తి. ఇప్పుడు ఉత్తర కొరియా, ఇప్పుడు రష్యా అధ్యక్షుడు అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ మంత్రాంగాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. పాకిస్తాన్ ప్రధాని కూడా అక్కడికి వెళుతున్నారు. ఏదో జరుగుతుంది చైనాలో. 100కి 100% ఈ 2026లో ఇంకొక మహాయుద్ధాన్ని తైవాన్ రూపంలో మనం చూడబోతున్నాం. కానీ తైవాన్ అంత ఈజీ కాదు. ఇది అటాక్ చేస్తే తైవాన్ తనకు తాను రక్షించుకోవడానికి అన్ని ఏర్పాట్లు అది కూడా కొన్ని దశాబ్దాలుగా చేసుకుని ఉంది. తర్వాత ఇటు జపాన్, సౌత్ కొరియా, ఫిలిప్పైన్స్, తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్, ఈ ఫ్రాన్స్, బ్రిటన్ నుంచి కొంచెం పరోక్షంగానైనా యుద్ధంలోకి వెళ్ళపోనా ఇటు ఉక్రెయిన్కి వాళ్ళు హెల్ప్ చేసినట్టు తైవాన్కి రక్షణకు వాళ్ళు ఆయుధ సహాయాలు ఇవి ఇచ్చే అవకాశం ఉంది. ఇలాగే జరిగితే తైవాన్ని ఆక్యుపై చేసుకోవడం చైనాకి అంత ఈజీ కాదు. అయినప్పటికీ తైవాన్ని ఆక్యుపై చేసుకునే కెపాసిటీ, శక్తి అక్కడ ఉంది, అమెరికా అడ్డం వస్తేనే కానీ. కాబట్టి ఈ 2026లో ఇంకొక మహాయుద్ధాన్ని ప్రపంచం